సూరజ్పై కావాలనే పప్పు పోసి అవమానించి పంపిస్తుంది జ్యోత్స్న. దాంతో సూరజ్ దెబ్బకి దెబ్బ అన్నట్టుగా జ్యోత్స్న లక్షలు ఖరీదు చేసే చీరని దొంగిలించి మర్యాదగా వచ్చి నా షర్టు నాకు ఉతికి ఇవ్వకపోతే ఈ చీరను బూడిద చేస్తానని వీడియో కాల్ చేసి బెదిరిస్తూ ఉంటాడు సూరజ్ జ్యోత్స్నని. నీలాంటి చిల్లర బెదిరింపులకి జ్యోత్స్న భయపడదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటుంది జ్యోత్స్న. ఇక మరోవైపు చదువంటే ఇష్టం లేని శౌర్యతో బలవంతంగా హోంవర్క్ చేయిస్తూ ఉంటారు కాంచన, దీప, కార్తీక్‌లు. ఒసేయ్ నిద్రమొద్దు, సరిగ్గా చదవవే అని అంటుంది కాంచన. అబ్బా! నేనిక చదువుకోను నానమ్మ, డైరెక్ట్‌గా ఉద్యోగం చేసేస్తాను అని అంటుంది శౌర్య. అబ్బో! తమరు చదివింది 4వ తరగతి. నీకెవడే జాబిచ్చేది అని అంటుంది కాంచన. మా ముద్దుల తాత ఇస్తాడు. అదే మీ నాన్న ఇస్తాడు అని అంటుంది శౌర్య. నీకు చెప్పాడా జాబ్ ఇస్తానని అని కాంచన అనడంతో, ఎందుకివ్వడు? 5వ తరగతి చదివిన అమ్మని సీఈఓని చేశాడు కదా! 4వ తరగతి చదువుతున్న నాకు మేనేజర్ పోస్ట్ ఆయన ఇవ్వరా ఏంటి? అని అంటుంది శౌర్య. అమ్మని, మీ అమ్మపైనే సెటర్లు వేస్తున్నావా? అని అంటాడు కార్తీక్. సెటర్లు కాదు నాన్న, నేను ఆఫీస్‌కి వచ్చినప్పుడు అన్నీ చూశాను. అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు చదువుకొని ఎప్పుడో జాబ్ చేసే కంటే, ఇప్పుడే జాబ్‌లోకి వెళ్ళిపోతే ఓ పనైపోతుంది కదా అని ముదురు మాటలు మాట్లాడుతూ ఉంటుంది శౌర్య. దాంతో కాంచన, ఇందుకేరా పిల్లల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. దీన్ని ఆఫీస్‌కి తీసుకొని వెళ్లారు. అది అన్నీ చూసింది. అందుకే ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది కాంచన. అది కాదు నానమ్మ, మా అమ్మ సీఈఓ అని మా మిస్‌కి చెప్పాను. మా మిస్, మీ మమ్మీ ఏం చదువుకుంది అని అడిగింది. 5వ తరగతి అని చెప్తే మిస్ నవ్వింది. 5వ తరగతికే సీఈఓ అని అన్నది. అందుకే చదువు మానేసి సీఈఓ అయిపోతా అని అంటుంది శౌర్య. హా! అయ్యావులే కానీ ముందు చదువుకో అని అంటుంది కాంచన. అబ్బా! ఈ పెద్దోళ్ళున్నారే పిల్లల్ని ఎదగనివ్వరు అని అంటుంది శౌర్య. నీకు నేను నానమ్మని కాదే, నువ్వు నాకు అమ్మమ్మలా తయారయ్యావని అంటుంది కాంచన. ఈ చదువు నేను చదవలేను బాబాయ్, పోయి పడుకుంటా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య. ఇక 5వ తరగతి సీఈఓ దీప ఏదో ఫైల్స్‌ని ఒళ్ళో పెట్టుకొని తెగ తిప్పేస్తూ ఉంటుంది. అది చూసిన కాంచన, ఆఫీస్ వర్క్ ఆఫీస్‌లోనే చూసుకో దీప అని అంటుంది. ఆ మాటతో కార్తీక్, తనిప్పుడు సీఈఓ అమ్మా అని అంటాడు. దాంతో కాంచన, ప్రతిదానికి నీ భార్యని వెనకేసుకొని రాకు. కడుపులో బరువుని మోస్తుంది కదా! నెత్తిపై మరో బరువు అవసరం లేదు. బతకడానికి పని చేయాలి. పని బతుకు కాకూడదు. మీకోసం కొంతైనా టైం కేటాయించుకోండి. ఇద్దరిలో ఏ ఒక్కరు పోయినా గడిపిన కొంతకాలమే మిగిలిన కాలాన్ని గడిపిస్తుంది అంటూ హితబోధ చేస్తూ ఉంటుంది కాంచన. ఆ మాటతో కార్తీక్, నీ కొడుకు విషయంలో నువ్వు కోరుకున్నట్టే నీ విషయంలో నీ కొడుకు కోరుకుంటే దానికి నీ సమాధానం ఏంటమ్మా అని అంటాడు కార్తీక్ కాంచనతో. దాంతో మౌనంగా ఉండిపోతుంది కాంచన. చెప్పమ్మా, నువ్వు కోరుకున్నట్టుగా మేము ఉంటాం. మేం కోరుకున్నట్టుగా నువ్వు ఉంటావా? మాదేనా జీవితం, నీది కాదా అని అంటాడు కార్తీక్. అయితే కాంచన మాత్రం మౌనంగానే ఉంటుంది. ఇంతలో ఫోన్‌కి మెసేజ్ రావడంతో, నాన్న మెసేజ్ పంపారు, వీడియో మెసేజ్ అని అనడంతో ఉప్పొంగిపోతుంది కాంచన. ఇదిగో నాన్నే నీకు పర్సనల్‌గా పంపించారు చూడు అని అంటాడు కార్తీక్. అందరం కలిసే చూద్దాంలే అని ఓపెన్ చేస్తుంది కాంచన. అందులో శ్రీధర్ క్షేమ సమాచారం అందిస్తాడు. కాంచన, నువ్వు నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు. ఆ దేవుడికి నాపై జాలి ఉంది. నీతో కలిసి ఉంచడానికి నాకు ఆపరేషన్ సక్సెస్ చేశాడు అని అంటాడు శ్రీధర్. ఆ మాట వినగానే కాంచన మొహం వెలిగిపోతుంది. నేను చాలా బాగున్నాను కాంచన. రేపే ఇండియా వస్తున్నాను. రాగానే ముందు నిన్నే కలుస్తాను అని అంటాడు శ్రీధర్. మొత్తానికి శ్రీధర్ వీడియో చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది కాంచన. నాన్నకి నువ్వంటే ప్రాణమమ్మా. ఆ ప్రాణాలను నిలబెట్టుకొని నీకోసం వస్తున్నాడు. నువ్వు నోటితో ఏం చెప్పలేకపోయినా నీ కళ్ళు అన్నీ చెప్తున్నాయి. చిన్న సైజు చందమామలా ఎలా వెలిగిపోతున్నావో చూడు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆయనకి ఆపరేషన్ సక్సెస్ అయిందంటే చాలా సంతోషంగా ఉందిరా. రేపు ఆయన ఇంటికి వస్తున్నారు. మీరెక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది కాంచన. రేపు గుడికి వెళ్ళాలి. వచ్చిన తర్వాత కలుస్తాంలే అని కావాలనే కాంచన్ని ఒంటరిగా వదిలిపెడతారు దీప, కార్తీక్‌లు. ఇక కాంచన అయితే ఎప్పుడెప్పుడు తన భర్త వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని వద్దనుకున్నా కానీ ఈ 5వ తనం నాతో ఉన్నంత కాలం మీరు నాతో ఉన్నట్టేనండి. మీ భార్యగా మీ క్షేమం కోరుకోకుండా ఎలా ఉంటాను? ఆ భగవంతుడి దయ వల్ల అంతా బాగానే జరిగింది. కార్తీక్ గాడు చెప్పినట్టు ఈ రాత్రి నాకు నిద్ర పట్టదండి. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నా. మీ రాక కోసం అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది కాంచన. ఇక మరోవైపు జ్యోత్స్న, ఏం పీక్కుంటావో పీక్కో, నీ షర్టు మాత్రం ఉతికే ప్రసక్తే లేదు అని బిల్డప్ కొట్టిన జ్యోత్స్న చచ్చినట్టు వచ్చి సూరజ్ షర్టు ఉతుకుతుంది. జ్యోత్స్న షర్టు ఉతుకుతుంటే ఉతకనని ఏదో అన్నారు అంటూ చెడుగుడు ఆడుతూ ఉంటాడు సూరజ్. జ్యోత్స్న వెంటనే పారిజాతం కూడా రావడంతో, మీకు కన్ను కొట్టిన తర్వాతే కదా నాపై పప్పు పోసింది. షర్ట్‌ని శుభ్రంగా ఉతకమని చెప్పండి అని అంటాడు సూరజ్. సార్ ఆర్డర్ వేస్తున్నారు కదా, సరిగ్గా ఉతకవే అని అంటుంది పారిజాతం.
చెప్తారా నీ సంగతి, నీ షర్టు సంగతి అంటూ ఆ షర్టుని బండకేసి బాధేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఆ షర్ట్‌ని సూరజ్‌కిచ్చేసి తన చీరను తీసుకొని వెళ్తుంది జ్యోత్స్న. అయితే ఆ షర్టుని చినిగిపోయేటట్టు ఉతికి, "ఎలా ఉందిరా నా దెబ్బ" అని పంచి ఇస్తుంది జ్యోత్స్న. "నీ మెడలో 3 ముళ్ళు వేసి నీ పొగరు దించేస్తానే" అని అనుకుంటూ ఉంటాడు సూరజ్. ఇక మరోవైపు శివనారాయణ అందరినీ తీసుకొని గుడికి వెళ్తాడు. వీళ్ళంతా వెళ్ళేసరికి ఆ గుడిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అది చూసిన శివనారాయణ దాతలు ఎవరు అని పంతుల్ని అడుగుతాడు. వాళ్ళది మీలాగే పెద్ద కుటుంబం అని చెప్పేసి వెళ్ళిపోతాడు పంతులు. ఆ మాట విన్న సుమిత్ర 10 మంది ఆకలి తీర్చే మంచి పని ఎవరు చేసినా అభినందించాల్సిందే అని అంటూ ఉంటుంది. లోపలికి వెళ్తున్నాం కదా, తెలుసుకొని మరి అభినందిద్దాం. ఆ ఫ్యామిలీ ఎవరు పంతులు గారు అని అడుగుతాడు కార్తీక్. అదిగో అక్కడ హోమం చేస్తున్నారు చూశారు, వాళ్ళే అని చూపిస్తూ ఉంటాడు పంతులు. ఇక కట్ చేస్తే అతనెవరో కాదు, దక్షిణమూర్తి. అతన్ని చూడగానే శివనారాయణ మొహం మాడిపోతుంది. అక్కడే మాలిని కూడా చూస్తారు. ఆమెను చూడగానే సుమిత్ర కంగారైపోతుంది. పారిజాతం అయితే మా మా మాలిని అని అంటుంది. ఇంతలో జ్యోత్స్న, అన్నదానం చేస్తున్నది ఈయననేనా? చేసిన పాపాలు కడుక్కోవడానికి అనుకుంటా అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో హోమం చేస్తున్న దక్షిణమూర్తిని, అయ్యా మీకెంతమంది సంతానం అని అడుగుతాడు పంతులు. ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు అని అంటాడు దక్షిణమూర్తి. సరే కొడుకు పేరు చెప్పండి అని అంటే, ఇది నా కూతురు క్షేమం కోసం చేస్తున్న శాంతి హోమం. నా కూతురు పేరు సుమిత్ర, నా అల్లుడి పేరు దశరథ, నా మనుమరాలి పేరు జ్యోత్స్న. వాళ్ళంతా క్షేమంగా ఉండాలి అని అంటాడు దక్షిణమూర్తి. ఆ మాటల్ని సుమిత్ర విని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మొత్తానికి నేటి ఎపిసోడ్ సుమిత్ర, మాలిని ఎదురుపడడంతో కథనం ఆసక్తిగా మారింది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.